జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన సుఖం కోసం ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారని. ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు. పని మనిషి కూడా మన వలె పుట్టిన మనిషే అని గ్రహించాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరికీ విలువనివ్వాలి. పెద్దల పట్ల భక్తిభావము, గౌరవభావం కలిగి ఉండాలి. లేకుంటే మానవత్వమే నశించిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలి. ఇది తల్లిదండ్రుల తాలూకా బాధ్యత. తప్పుగా మాట్లాడకూడదు, ఎప్పుడు తప్పుడుగా ప్రవర్తించకూడదు. నువ్వు స్కూల్కి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, అక్కడ పని వాళ్ళు ఉంటారు, అక్కడ తుడిచిన వాళ్ళు ఉంటారు, ఆయాలు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ మీద ఊరికినే చిరాకు పడకు, తప్పుగా వాళ్ళతో మాట్లాడకు, దురుసుగా ఉండకు అని ప్రతి విద్యార్థికి తెలియచెప్పాలి. వాళ్ళు కూడా మనలాగే పుట్టినటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కూడా మనం విలువనివ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలని చెప్పాలి తల్లిదండ్రులు. ఇదే విధంగా గీతలో కృష్ణుడు చెప్తాడు, జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే పవిత్రమైన వారిని, నీకన్నా పెద్దవారిని, నీకన్నా జ్ఞానం కలిగిన వారిని ఎప్పుడూ సేవించు నాయనా, లేకుంటే ఒట్టి అహంభావమే మిగులుతుంది, దానివలన నీ జీవితమే నాశనం అయిపోతుంది అని గీతలో భగవానుడు చెప్తాడు. ఈ తరం తల్లిదండ్రులు, ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులు అయితే ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం మీద అవహేళన చేస్తూ నిందిస్తూ ఉంటారు. మేమైతే మా పిల్లల మనసును తెలుసుకొని ఎంతో అద్భుతంగా పెంచుతాము అని అంటారు. మా అమ్మ నాన్నలు మా మనసును తెలుసుకొని పెంచలేదు, మేము చాలా గొప్పగా పెంచగలము అనుకుంటూ ఉన్నారు ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు. తరువాత వారి పిల్లలు కూడా అలాగే అనుకుంటుంటారు. వీరు ఎలా అనుకున్నారో అలాగే. ఏదేమైనా అనుభవిస్తే కానీ తెలియదు. అనుభవించిన తరువాత ఏదైనా దానిలో ఉన్నటువంటి బాధ, భక్తి, ఆనందం తెలుస్తుంది. అంతేగా, అందుకే అందరినీ సేవించు, అందరినీ గౌరవించు, మంచిని గ్రహించు, చెడుని విడిచిపెట్టు, సంతోషంగా జీవించు అని అన్నారు మన పెద్దలు, ఆ భగవానుడు గీతలో కృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.